లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఆవిడ నామాల్లో చూడండి, చెంచలాయే నమః పాదో పూజయామి అంటాము. ఆవిడ పేరేంటి? చెంచల. అందుకని ఏం చేస్తాం, మనం పాదాలకు పూజ చేస్తాం. దాన్ని మనం గ్రహించాలి. అంటే ఆవిడ మన దగ్గరే ఉండాలి అనేటటువంటిది మనం అనుకోవటం స్వార్థం. అమ్మా నాకు ఎంతవరకు కావాలో ఇప్పుడు అంతవరకు నాకు ఈ తల్లి. ఉదాహరణకి మనం లౌకికంగా గమనించుకున్నట్లయితే ఒక తల్లికి 5 బిడ్డలు ఉన్నారనుకోండి. ఆ 5 కొడుకుల్లో కూడా ఒకే కొడుకు దగ్గర ఉండాలి అని అనుకుంటే మిగతా 4 కొడుకులు కూడాను మరి అందరూ కలిసే ఉంటారు కదండి. అంటే ఉమ్మడి కుటుంబాల ఊసునేడు లేదు కాబట్టి ఆ మాట చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మిగతా ఒక్క కొడుకు దగ్గరే ఉంటే మిగతా 4 కొడుకులు కూడాను ఏంటి మా అమ్మ నా దగ్గర ఉండట్లేదే, మా అమ్మ నా దగ్గర ఉండట్లేదే అని చెప్పి బాధపడతారా లేదా? అందుకని చెప్పి అమ్మ ఏం చేస్తుంది, ఉన్నటువంటి ఆ సమయంలో ఉదాహరణకి 5 6 ఉన్నారనుకోండి, 6 ఉన్నారనుకుందాం. 6 మగపిల్లల్లో తలా 2 నెలలు ఉంటుంది. 2 నెలలు అవ్వగానే వెళ్ళిపోతుంది మళ్ళీ వేరే చోటికి. ఎందుకమ్మా ఉండొచ్చుక, ఇక్కడ బాగుంది కదమ్మా, నీకు వసతిగా ఉంది కదమ్మా, నీకు చక్కగా సపరేట్గా రూమ్ పెట్టాము, అటాచ్డ్ బాత్రూమ్ పెట్టాము, చక్కగా టీవీ పెట్టాము, ఏసీ పెట్టాము, నీ ఫోన్లు ఉన్నాయి, నీ మనవలు ఉన్నారు, మునిమనవలు ఉన్నారు, అవన్నీ దేవుడా 1,00,000 చెప్తూ ఉంటారు. కానీ అన్నీ ఉన్నాయిరా, నువ్వెంతో వాడు అంతేగా అంటుంది అమ్మ కదా. అయితే ఇట్లాగే అమ్మవారు కూడా, ఆ అమ్మవారికి మనందరం కూడా లక్ష్మీదేవికి బిడ్డలమే కదా. కాబట్టి ఆవిడ చెంచలాయే నమః పాదో పూజయామి, ఏదో పూజ చేసేస్తున్నాం అని అనుకోకూడదు. ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నట్టయితే లోతైనటువంటి అర్థం ఉంటుంది. ఆమె బిడ్డలందరి దగ్గర ఉండాలి. అయితే నాకున్నటువంటి ఈతి బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బిడ్డల్లో కూడా చూడండి, ఈ 6 బిడ్డల దగ్గర 2 నెలలు ఉంటారు. కానీ ఎవరికైతే కనుక ఆర్థికంగా తక్కువగా ఉంటారో వారికి ఇంకొక రూపాయి ఇద్దాము అనేటటువంటి దృష్టి ఈ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళు కనుక తక్కువగా ఉంటే వారికి మనం చేతనైన రీతిలో వీడికి మనం సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయగలుగుతాము అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ఉంటుంది. అలాగే అమ్మవారు కూడాను మనం అడుగుతాం, అమ్మా రామ్మా, మా ఇంటికి రామ్మా, కూర్చోమ్మా, నిన్ను పూజిస్తానమ్మా అని అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎక్కడుంటుంది అసలు అమ్మవారు అని అంటే శుచిగా ఉన్నటువంటి చోట ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న చోట ఉంటుంది. సంతానం అంతా కూడాను సక్రమంగా ఉంటారు చూసారా, అంటే తల్లిదండ్రుల మాటలు విని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో ఉంటుంది అమ్మవారు. ఎప్పుడూ పరిమళభరితమైనటువంటి వాతావరణంగా సువాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి పూజామందిరం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది అమ్మవారు. శుచి శుభ్రత ఉన్న చోట ఉంటుంది అమ్మవారు. ఈ పెద్దలని తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి చోట ఉంటుంది అమ్మవారు. వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొనే మనం ఉండాలి. అమ్మవారు ఉండాలి అని అంటే కేవలం వచ్చేసేయి కూర్చో అని చెప్తే సరిపోదండి. ఈ విధమైనటువంటి వాతావరణం, ఈ విధమైనటువంటి సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని మనం అర్చించాలి. ఇక అమ్మవారికి మరి స్థిరంగా ఉండాలి అనేటటువంటి కోరిక ప్రతి వారికి ఉండేటటువంటిదే. అంటే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇయ్యమ్మా, నాకు నువ్వు నన్ను అనుగ్రహించు, నాతో పాటు చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా అనుగ్రహించు తల్లి అని ఎవరి గురించి అయితే ఇట్లా ఆలోచిస్తూ చెప్తారో అమ్మవారికి, వారి గురించి ఇంకా 4 ఎక్కువగా ఇద్దానరా వీడికి, కేవలం వీరు స్వార్థంగా కాకుండా నలుగురి గురించి ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఆలోచన చేస్తుంది. అమ్మ చూపు మన మీద పడుతుంది. క్రీగంటి చూపు పడితే చాలు కదండి. మనకి ఆదిశంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో అదే కదండి చెప్తారు. ఇది వరేతి గరుడ ధ్వజ సుందరేతి సాగంబరేతి శశేఖర వల్లభేతి, సృష్టి స్థితి చెప్పారు కదండి అమ్మవారి గురించి. ఆయన శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్తారండి మనకి కనకధారాస్తవంలో. మనకి ఏది కావాలంటే అది అమ్మవారు ఏ విధంగా కురిపిస్తుంది ఆ కనక వర్షాన్ని అనేటటువంటిది ప్రత్యక్షంగా చూపించారు మనకి పరమశంకరులు, అప్పుడు ఆ కైలాస శంకరులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు. ఈ విధంగా అమ్మవారికి చేసేటటువంటిది స్థిరంగా ఉండాలి అని అంటే మొట్టమొదటగా మన ఆలోచన స్థిరంగా ఉండాలి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడాను మన మనసు స్థిరంగా ఉంటే అమ్మవారు స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో. అంటే భర్త భార్యతో అన్యోన్యంగా ఉండాలి. గొడవలు పట్టడం కానీ, అట్లా పెద్దగా కేకలు పెట్టుకుంటూ ఉండటం కానీ,
లేకపోతే పొద్దుగూకులు, ఏడుపులు, పెడబొబ్బలు కొంతమంది దగ్గర చూస్తుంటాం. అటువంటి వాతావరణం కానీ ఇలాంటివి లేని చోట ఆ తల్లి ఉండాలి అని అనుకుంటుంది. లౌకికంగా ముందర నేను ఒక తల్లి గురించి ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, అన్యోన్యంగా ఉన్నటువంటి కొడుకు కోడల్ని చూసి అబ్బా ఇక్కడే ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటుంది అని ఆ తల్లికి అనిపిస్తుంది. కానీ ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళాలి కదా, కాబట్టి వెళ్తాను అని మనసులో అనుకుంటుంది. అదేవిధంగా అమ్మవారు కూడా ఇక్కడ మన ఇంట్లో ఇటువంటి వాతావరణం కనుక ఉన్నట్లయితే అప్పుడు అమ్మవారు కూడా ఇంకొక 2 రోజులు వీడి దగ్గర ఉందామని అనిపిస్తోంది, కానీ వాడికి అవసరం, వాడు పిలుస్తున్నాడు కదా అని చెప్పి అమ్మవారు కూడా అదేవిధంగా అనుకుంటారనమాట. ఇక మరి ఎవరైతే గొడవలు పడుతున్నారో 2 నెలలు ఎప్పుడు పూర్తవుతుందిరా నాయన, వీళ్ళిద్దరు గొడవలు పడుతూనే ఉన్నారా అని అనుకుంటూ ఉంటారు, కొంతమంది దగ్గర గమనిస్తూ ఉంటాం. మరి అట్లాగే అమ్మవారు కూడా అంతే కదా, మరి పొద్దుగూకులు గొడవలు పడుతుంటే ఉండగలుగుతుందా? లేదు కదా. కాబట్టి ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో, కుటుంబం అంతా కూడా సఖ్యతగా ఉంటుందో, అతిథి అభ్యాగతి అనేటటువంటిది ఉంటుందో, గురువుల యొక్క, పెద్దల యొక్క దయా దాక్షిణ్యాలు, వాటిపైన గురువులపైన మమకారం, ప్రేమ, గురుభక్తి ఎవరికైతే ఉంటుందో, భగవంతుని యందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, అతిథి అయ్యో ఈ సమయంలో వచ్చాడా అని చెప్పి బాధపడకుండా అయ్యో రండి కాళ్ళు కడుక్కోండి విస్తరేస్తాము అనేటటువంటి పరిస్థితి ఉన్న ఇంట్లో ఎవరైతే ఉంటారో అటువంటి ఇంట్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఉంటుంది. అంటే ఇలాంటి ఇళ్లలో మాత్రమే ఆ తల్లి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది మనంగా మనం ఆలోచించుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇంకా మరి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి కదా అని అంటే అమ్మవారికి ఏ విధంగా స్తుతి చేయాలి, ఏ విధంగా స్తోత్రాలు చేయాలి అని అంటే లక్ష్మీ అష్టోత్తరం ఉంది కదండి, దాన్ని శుక్రవారం నాడు, అది ఏ శుక్రవారం అయినా పర్వాలేదు, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏ శుక్రవారం అయినా సరే, ఒక శుక్రవారం నాడు అంటే వరలక్ష్మి వ్రతం రోజైతే మనకి ఎక్కువగా పూజా కార్యక్రమాలు, పిండి వంటలు, నివేదనలు, వాయినాలు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఏదో ఒక శుక్రవారం కుదిరిన రోజున, లేదంటే మాకు శ్రావణ మాసంలో కుదరదండి అనుకున్న పక్షంలో ఏ మాసంలో అయినా సరే ఒక శుక్రవారం రోజున ఒక 100 సార్లు లక్ష్మీ అష్టోత్తరం, అది నామం కాకుండా స్తోత్రం ఉంటుందండి. దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహకారక అని మొదలవుతుంది చూసారా. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అని మొదలవుతుంది. అక్కడే ఉంటుంది చూడండి అమ్మవారి యొక్క నామాల్లో ప్రకృతి, అన్ని ప్రకృతి మాతని నేనే అని చెప్పి అమ్మవారు. అంటే ప్రకృతిని ఎవరైతే పాడు చేయకుండా ఉంటారో వారి దగ్గర ఉంటుంది, శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారి దగ్గర ఉంటుంది. అమ్మవారి నామాల్ని కనుక మనం ఒక్కొక్క నామాల్ని కనుక పరీక్షించినట్లయితే ఏదో చేసేస్తున్నామని అనకుండా అట్లా పరీక్షించినట్లయితే కనుక మనకు అర్థమవుతుంది అమ్మవారు ఎక్కడ ఉంటారు అనేటటువంటిది. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 100 సార్లు కనుక ఒకే చోట కూర్చొని మీరు చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ఈతి బాధలు, ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అదే కాదండి, 40 రోజుల పాటు కనకధార స్తవాన్ని ఒకే సమయానికి, నేను ఒకే సమయం అనేటటువంటి మాటను చెప్తూ ఉంటానండి. ఎందుకంటే అమ్మవారు సమయాచార తత్పర అనేటటువంటి ఆ నామానికి ఎంతో సంతుష్టులవుతారు అని చెప్పి పెద్దలు చాలాసార్లు చెప్తూ ఉంటారు. కావున అమ్మవారు సమయపాలన ఎవరి వద్ద ఉన్నదా అని చూస్తూ ఉంటారు. అందుకు అమ్మవారికి చేసేటట్టు, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికి చేసినా కానీ ఒక టైం టు టైం చేయటం అనేటటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఇవాళ 8ంటికి చేసి రేపు 10ంటికి చేసి ఎల్లుండి 11ంటికి చేస్తూ ఉంటారు కొందరు. కానీ అది అంతా పెద్దగా అది చేసామనేటటువంటి తంతుతో చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది. కానీ అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనం ఏ పూజ చేసినా కానీ పూజ అనేటటువంటిది కృతజ్ఞతను ఆవిష్కరించుకోవటం అనేటటువంటి మాట మనకు కనుక కలిగినట్లయితే అది తంతుగా మటుకు ఎప్పుడూ ఉండదు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఒక శుక్రవారం రోజు 100 సార్లు కనుక ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని 100 సార్లు ఒకే చోట మీద కూర్చొని ఒకే సమయానికి చదవాలి. 100 సార్లు ఒక్కసారి చదివితే చాలు. అంటే 100 సార్లు కూడాను ఒకరోజు చేస్తే చాలు. ఎన్ని రోజులు చేయాలి అనేటటువంటిది లేదు. అంటే లక్ష్మీ అష్టోత్తరం శతనామ స్తోత్రాన్ని ఒకే దగ్గర కూర్చొని 100 సార్లు చదవండి ఒక శుక్రవారం నాడు. అది కొంత సమయం పడుతుంది, మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకొకటి 40 రోజుల పాటు కనకధార స్తవాన్ని, అది ఒకే సమయానికి ఒకే చోట కూర్చొని 40 రోజుల పాటు, ఈ ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 5 రోజులు తీసేసి కూర్చొని చేసుకోండి. ఎక్కడ చేసుకోవాలి అని అంటే అది మీ పూజా మందిరం దగ్గర చేసుకోవచ్చు. కొంతమంది ఏమండి నేను పూజా మందిరం దగ్గర అంతసేపు కూర్చోలేకపోతున్నానండి, మాది పూజా మందిరం చిన్నగా ఉందండి, నేను హాల్లోకి వచ్చి యువతల ఫ్యాన్ కింద కూర్చొని చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడే ఒకే చోట
ఒకే సమయానికి, సమయం కూడా చాలా ముఖ్యం. అదే సమయానికి మనకు కుదిరి ఇప్పుడు పిల్లలు స్కూళ్ళు, ఆఫీసులు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత 9కి అనుకోండి ఉదాహరణకి. అప్పుడు నేనైతే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నానండి అంటూ ఉంటారు కొందరు. అలాంటప్పుడు అట్లాగే కూర్చోండి, చేయండి. వందే వందారు మందారమిందిరానందగంధలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అని మొదలయ్యేటటువంటి కనకదార స్తవాన్ని ఎవరైతే గనక 40 రోజుల పాటు ఒకే చోట కూర్చొని ఒకే సమయానికి చేస్తారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలు, ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదండి, నిస్సందేహం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.